లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజ్ की जय. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రభును స్తుతించండి ప్రియులారా. ఉదయకాల సమయంలో మరి మనము ఆయన సన్నిధిలో మనము ఇలా ఉండడము, మరి ఆయన స్తుతించడము, మరి ఇది మరి దేవుడు మనకిచ్చినట్టు గొప్ప తరుణము. ఆయనను స్తుతించుట మంచిది, ఆయన కీర్తించుట మంచిది. మనకు అంతా క్షేమమే కలుగుద్ది. ఈరోజంతా మీకు క్షేమం కలుగునగాక. ఆమేన్. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృది నీ కొరకు పదిల పరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా, నా హృది నీ కొరకు పదిల పరచితిని. బూర శబ్దము వినగా నా బ్రతుకులు కలలు పండగా, అవధులు లేని చేరనా. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధనని. నాతో పాటు ప్రియులారా, ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే, ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము. మనసారా రెండు చేతులెత్తి కృపాక్షేమమును దయచేవాడైన యేసయ్యకు మరి ఉదయకాల కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఈ అరుణోదయ ప్రార్థన ప్రభువును ఎదుర్కొనుగాక. మనసారా స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. చేతులెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి నా దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని సమృద్ధిగా ఈ సంవత్సరం అంతా కూడా దీవించి కాపాడునుగాక. మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి స్వస్థతపరచునుగాక. అలాగే మరి ఆయా సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉంటున్న వారిని కూడా నా ప్రభు విడిపించి మీ చేతి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను ఆశీర్వదించునుగాక. మీరందరూ తలగా ఉందురుగాక. అలాగే పిల్లలు లేని వారికి నా ప్రభు కనికరించి ఆయన కృపను దయచేసి దయదలిచి మీ విషయంలో మరి కార్యము జరిగించునుగాక. అలాగే పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా ఈరోజే చక్కటి సంబంధాలు, శ్రేష్టమైన మంచి ఆత్మీయ బిడ్డలను నా ప్రభు మీకు జత వారిగా నా ప్రభు మీకు దయచేయబోతున్నాడు. సాటైన సహాయాల విషయంలో కూడా నా ప్రభు కృప చూపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మరి సొంత గృహాలు, ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా సొంత గృహాలు, విశాలమైన స్థలంలో మంచి ఖరీదైన గృహాలను, అలాగే వాహనాలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా ప్రభు ఈ ప్రతి మాటలను బట్టి మరి నా ప్రభును స్తుతిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మనం దేశాన్ని బట్టి, భారతదేశాన్ని బట్టి జరుగుతున్నట్టు మరి సేవను బట్టి, ముఖ్యంగా సాంఘిక సేవను బట్టి, అలాగే దేవుని పని, వాక్య పరిచర్యను బట్టి, ఆయా ప్రాంతంలో జరుగుతున్న సువార్త కూటాలను బట్టి, సభలను బట్టి, మందిరాల్లో జరుగుతున్నట్టు ప్రతి కార్యక్రమాలను బట్టి, అలాగే స్వచ్ఛంద సంస్థలు, సేవకులను, సంఘాలను బట్టి, యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మమ్మలను బట్టి సహకరిస్తున్న వారిని బట్టి, చిన్న సంఘాన్ని బట్టి, అలాగే మరి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మిమ్మలను బట్టి
త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరి అరుణోదయ ప్రార్థనలో మరి పాల్గొన్న ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ డేల్ బ్రెడ్కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దామండి. వాక్యాన్ని చూద్దాము. అందరూ మరి గమనిస్తూ ఉండండి, వాక్యాన్ని గమనిస్తూ ఉండండి. చూద్దామండి. మరి అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కంతా యోహాను సువార్త 6వ అధ్యాయం 37 చదువుతానండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37. 6:37. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటకి తోసివేయను. నా దేవుడు కుల మత ప్రాంతీయ జాతి ఏ భేదము లేదు, ఏ భేదం ఆయనకు ఉండదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నవాడు. నా ప్రభు అందరి వాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆయన అందరి వాడు. మరి కులమతాలకు అతీతంగా నా ప్రభు కులాన్ని చూడట్లేదు, నా ప్రభు రంగును చూడట్లేదు, నా ప్రభు మరి నీ అందాన్ని, నీ చదువును, మరి నీకున్న ఆస్తి వాటిని చూడట్లేదు, ఆస్తిపాస్తులను. నువ్వెంత గొప్పోడు అని, నువ్వెంత గొప్ప కులానికి చెందినవాడవని ఇవన్నీ చూడట్లేదు. ఈ కులాలు మతాలు మరి ఈ తేడాలు, పేద ధనిక తేడాలు అనేవి మనుషులు కలిగించారు. మనుషులు కదండి, మనుషుల కల్పితాలు, మనుషులు కల్పించారు ఇవన్నీ. మీకు ఆ డబ్బు ఉందనుకోండి, మిమ్మల్ని ఏంటండి ఏమి ఎక్కిస్తారు? అందనం ఎక్కిస్తారు, మిమ్మల్ని చెట్టు ఎక్కించేస్తారు. ఏమీ లేదనుకోండి, అసలు నీ వైపే చూడరు. అర్థమవుతుందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా యొద్దకు వచ్చు వాణిని నేనెంత మాత్రమును త్రోసివే. నా యొద్దకు పేదోడు రావచ్చు, అందరు రావచ్చు యేసయ్య కాడికి, మందిరానికి. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో వార్తలు చాలా చూస్తున్నాం కదండి, ఎన్నో చూస్తున్నాం. కొందరు తోసేస్తున్నారు, కొందరు దోషేస్తున్నారు. నువ్వు మావోడు కాదండి, మీరు మావారు కాదు, మాకు సంబంధించిన వారు కాదు అని గెంటేస్తున్నారు. మనుషుల మధ్యలో ఉన్నాయి అని భేదాభిప్రాయాలు. కానీ మానవులనందరినీ పుట్టించిన భగవంతుడైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. అందరినీ ఆయన రమ్మంటున్నాడు. నా చిన్నతనంలో నేను పాట పాడుతూ ఉండేవాడిని, దినకరణయ్య గారి పాట. రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతనా కారము చాపి రమ్మానుచున్నాడు ఎటువంటి శ్రమలందును. చాలా ఏళ్ళు అవుతుంది, చాలా ఏళ్ళ తర్వాత పాడుతున్నాను. సరే అండి, ఇక్కడ చూద్దాం. లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 10 నుండి నేను చదువుతాను. 9వ అధ్యాయము 10 నుండి చదువుతాను. అపోస్తులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళాను. అపోస్తులు తిరిగి వచ్చి పైన చదువుతూ ఉంటే జరిగిన సంభవాలు మనం అక్కడ చూడగలం. అపోస్తులు తిరిగి వచ్చారు, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా. అంటే యేసయ్య లేకుండా వారు పోయారు, యేసయ్య పంపించాడు ఒక చోటికి. ఆ వాళ్ళు పోయి వచ్చేసారు అనమాట. వెంట పెట్టుకొని ఆయన వారిని వెంట పెట్టుకొని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళాను.
జనసమూహంలో అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా. ఏకాంతంగా పోయారు శిష్యులతో పాటు. ఈ విషయం తెలుసుకొని జనాలు కూడా ఫాలోడ్. ఏంటండి? ఫాలోవర్స్. జనాలు తెలుసుకొని ఎంట వెళ్ళిపోతున్నారు. యేసయ్య ఎంట, శిష్యులు ఎంట, జనాలు ఇది తెలుసుకొని ఇదిగో ఆ ప్రభు వెళ్తున్నాడు ఏకాంతంగా శిష్యులను పెట్టుకొని అంటే అన్న విషయం తెలిసిపోయింది. ప్రజలు మరి ఏం చేశారండి? సరేలేండి, ఆయన మరి ప్రార్థనకి వెళ్తాడుగా బోధకుడు, ఆ శిష్యులతో బిజీగా ఉండొచ్చులే అని అనుకోలేదు. కానీ ఏం చేశారండి? ఆయన వెంట పోయారు, ఆయనతో పోయారు. ఇక్కడ ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, ఇది 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 ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థత పరిచెను. ఇది ప్రజలు శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ఏకాంతంగా. ఈ విషయం తెలుసుకొని ప్రజలు కూడా ఏం పొలవమని ఆయన వెంట పోతే తోసివేయలేదు. నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ఇక్కడ చూడండి ఏమని రాయబడింది? ఆయన వారిని అంటే ప్రజలను చేర్చుకున్నాడు. నా ప్రభు మనల్ని అందరినీ చేర్చుకున్నవాడు. ఆయన మనల్ని గెంటి వేసే దేవుడు కాదు, తోసేసే దేవుడు కాదు. హల్లెలూయా. చేర్చుకొని చూడండి, ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, అది తెలుసుకొని జనసమూహంలో అది తెలుసుకొని ఆయన వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని తోసివేయలేదు. దేవుని రాజ్యంను గూర్చి మాట్లాడాడు. అనారోగ్యంగా ఉంటున్న వారిని, ఎవరెవరైతే అనారోగ్యంగా ఉంటున్న వారు ఎవరెవరైతే కోరుకున్నారో వారందరినీ నా ప్రభు బాగు చేశాడు. నా దేవుడు తోసివేసే దేవుడు కాదు, ఆయన చేర్చుకునే దేవుడు. ఒక చిన్న నేను విన్నాను ఒక సంఘటన, సేవకులు చెప్తా ఉంటే ఒక చోట అంటే ఆదివారం వచ్చింది. మామూలుగా ఈ సైకిల్ మీద చిన్న వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి ఆదివారం ఇక్కడ అంటే వ్యాపారానికి వెళ్ళాడు. ఇక్కడ మందిరం ఉంది కదా అని వెళ్ళారంట. ఆ చిన్న వ్యాపారం చేసే సైకిల్ మీద చిన్న గుడ్డల వ్యాపారం ఏదో ఆ బట్టల వ్యాపారం చేసే వ్యక్తి మందిరం ఉందని వెళ్తే మరి అక్కడ ఒరే ఇది మా కులస్తుల మందిరము అని గెంటేశారంట. మందిరానికి వచ్చినప్పుడు మందిరం అంతా మైలైందని చర్చ్ అంతా మైలైందని కడిగేశారంట. పక్కనే 7 బకెట్ల నీళ్ళతో కడిగారంట చర్చిని. ఎక్కడ పోతుందో సమాజం, క్రైస్తవ సమాజం. ఇంకా క్రైస్తవులకి ఇంకా కులాల పట్టింపులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కొన్ని. చింత చచ్చిన ఏంటంటే పులుపు జాలి ఎందుకు ఇవ్వని మనకి అవసరమా? ఉదయకాల సమయంలో శుభం అంటూ శుభకరమైన మాటలు చెప్తానండి. ఇవన్నీ ఎందుకులేండి, మరి ఉపదేశాలు ఉంటాయి, ప్రసంగాలు ఉంటాయి, అవి వినండి, అందులో ఉంటాయి ఇవన్నీ. ఇలాంటి ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రభు మిమ్మలను త్రోసివేసి దేవుడు ఆయన కానే కాదు. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నీతికి వచ్చే వారిని ఏమాత్రం తోసివేసే దేవుడు కాదయ్యా. అందరు రావచ్చు, ఏ భేదము లేదు, భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు, తేడాలు ఏమీ లేవు, అందరినీ హక్కును చేర్చుకునే దేవుడు ప్రభా. మాలో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. దయతో ప్రభా ఇదిగో తండ్రి వాటన్నిటినీ మీ ప్రభా అగ్నిచేత కాల్చండి. వాక్యమైన అగ్నిచేత ప్రభా కాల్చివేసి శుద్ధీకరించండి. ఈ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఈ ధైర్యపు కలిగి ఈ మాటలు మాతో మాట్లాడిన వందనాతులు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీ అందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.